అందరికీ దావత్. ఫ్రెండ్స్ వచ్చారంటే దావత్ ఉండకపోతే ఎలా చెప్పండి. కానీ ఓన్లీ వెజిటేరియన్ ఐటెమ్సే. ఎందుకు అంటారేమో, శుచి వాళ్ళు వెజిటేరియన్స్ కాబట్టి. సో, వెజిటేరియన్ ఐటెమ్సే అన్నీ కూడా కట్టెల పొయ్యి మీద వండాలి. అది ట్విస్ట్. సో, మరి విలేజొచ్చి కట్టెల పొయ్యి మీద కుకింగ్ వీడియోస్ చేయకపోతే ఏం బావుంటది చెప్పండి. అందుకోసమే అలా ప్లాన్ చేశాం. ఈ మార్నింగ్ వ్యూ ఉంది చూసారూ? పొద్దున్నే 5, 5:30కి లెగిచి మార్నింగ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ, చుట్టుపక్కల కోళ్ళు, చిలుకలు, పక్షుల రాగాలు వింటూ ఉంటే ఉంటుంది ఆ సాటిస్ఫాక్షను మామూలుగా ఉండదబ్బా! సో, ఇది మిస్ అయ్యే వాళ్ళందరికీ నేను వినిపించాలనే వాయిస్‌లో డైరెక్ట్‌గా ఉంచేశాను. ఇక నేను ఇంట్లోకొచ్చి బ్రేక్‌ఫాస్ట్ కోసం ఏమేం చేసుకోవాలి, ఏంటి అని ప్లాన్ చేసుకుంటున్నాను. నిన్నైతే ఇడ్లీ ఏశాను కదా! ఈరోజు డిఫరెంట్‌గా ఉండాలి. ఇడ్లీ పొంగనాలు చేద్దాం అనుకుంటున్నాను. సో, దోస పిండయితే ఉంది. కానీ పొంగనాలు వేద్దాం అనిపిచ్చింది. అది గూడా ఇడ్లీ పిండితో. సో, అందుకోసమే క్యారెట్టు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం ఇవి మొత్తం గూడా జీలకర్ర, ఉప్పు కలిపి ఇడ్లీ పిండిలో సో, పొంగనాలైతే వేస్తున్నాం. ఎలా చేశాం, ఏంటి అని కంప్లీట్‌గా మీకు తెలియాలి అంటే పల్లవి ఛానల్‌లో చూడండి. ఎందుకంటే సో, తనే ప్రిపేర్ చేసింది. అందుకోసమనేసి. ఇక ఇక్కడొచ్చేసి నేనైతే గిన్నెలు అవన్నీ సదురుకొని పల్లవికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ గూడా రెడీ చేసి తనకైతే ఇచ్చేసాననమాట. ఏమేం కావాలి ఏంటి అనేసి. ఇక నా కిచెన్ చిన్నది కాబట్టి సో, ఉన్నంతలో నీట్‌గా అయితే సర్ది పెట్టుకున్నాను. మార్నింగే కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే కిచెన్ నీట్‌గా ఉంటే ఉంటుంది అనేసి నా పర్సనల్ ఫీలింగ్. కిచెన్‌లో ఏం డెవలప్ చేశావు? ఏం చేంజ్ చేశావు? అంటే గనక సో, చేసినవి చిన్న చిన్నవే గాబట్టి పెద్దగా పట్టించుకోకపోయినా పర్లేదు రెనోవేషన్‌లో. కానీ మా దుర్గమ్మ తల్లిని జూడండి, పల్లవి నాకు గిఫ్ట్ చేసింది. నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. రీజన్ ఏంటి అంటే గనక ఒడ్లుతో అమ్మవారిని అలంకరించుంచారు. వండర్‌ఫుల్‌గా ఉంది గదండీ! సో, నేను బయటికెళ్ళొచ్చేసరికి మా వారైతే ఇలా అడ్జస్ట్ చేసి పెట్టి ఉంచారనమాట. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. నేనేమో బ్యాక్‌గ్రౌండ్ అన్నది నీట్‌గా ఉండాలని ఇలా అయితే ఇక్కడ చేశాననమాట. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్‌లో చూసే ఉంటారు. అండ్ ఫ్యామిలీ పిక్స్ అవన్నీ ఉంటే ఇంకా హ్యాపీగా అనిపిచ్చింది. బట్ మా మ్యారేజ్ పిక్ కూడా ఉంటే కొంచెం పెద్ద ఫోటో అండ్ అన్నీ మిక్స్‌డ్ ఫోటోలుంటే బావుండనిపిస్తుంది. ఫ్యూచర్‌లో చూద్దాం. అలా ఏమైనా ప్లాన్ చేద్దాం. అండ్ అఖిల్ వచ్చాడు కాబట్టి వాడి బట్టలైతే నేనిక్కడ వాషింగ్ మిషన్ ఏస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను. ఒకళ్ళిద్దరైనా కామెంట్ చేస్తారు కాబట్టి క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నాను. నేను ఫ్యాంట్ అన్నది వేసుకున్నాను. మన మోకాళ్ళ కిందకుండేటటువంటి ఫ్యాంట్ అనమాట. సో, అది షార్ట్ అంటే మన మోకాళ్ళ పైకి. మరి మోకాళ్ళ కిందకుండేదాన్ని 3/4 అంటారా ఏమో నాకు తెలియదు. చలికాలం కాబట్టి కంపల్సరీగా నా ఫ్యాంట్ అన్నది గిన్నెలు తోమేటప్పుడు తడిచిపోయి ఎంత సఫర్ అవుతున్నానో నాకే తెలుసు. అప్పుడు లాక్కోవచ్చు గదా అక్క అంటే ఇక అలా అలవాటయిపోయింది. సో, దాన్ని తప్పుగా తీసుకోవద్దు దయచేసి. మనం చీర కట్టుకునేటప్పుడు, పని చేసుకునేటప్పుడు ఖచ్చితంగా చీరను దోపుకున్నాక మన కాళ్ళు కొద్దో గొప్పో కనిపిస్తాయి. దాంట్లో తప్పులెతికితే చేయగలిగింది ఏమీ లేదు. దయచేసి అర్థం చేసుకుంటారని నేను డీటెయిల్‌గా మీకైతే చెప్తున్నాను. ఇక ఇక్కడొచ్చేసి పొంగనాలు చేయటం కోసం కావాల్సిన గిన్నెలు అవన్నీ అయితే బయటికి తీస్తున్నాననమాట. అండ్ తర్వాతొచ్చేసి క్యారెట్ ఇంకొక పీస్ ఉంటే బావుండు అనిపిచ్చింది. అందుకని క్యారెట్ కూడా తీసుకెళ్ళి క్యారెటు, పచ్చిమిర్చి అవన్నీ గూడా అక్కడైతే పెట్టేస్తున్నాను. పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో, పల్లీలైతే ఆల్రెడీ రెడీ చేసుకొని ఉంచుకున్న పల్లీల్లో కొంచెం అంత పుట్నాలు పోసేసి, ఎల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిరపకాయ, ఉప్పు వేసేసి మిక్సీ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ వాటరేసుకొని ఇంకొంచెం మిక్సీ పట్టుకొని తాలింపు పెడదామంటే తాలింపొద్దన్నారు. సో, అలా అయితే పక్కన పెట్టేశాను. ఈ చికెన్ పికిల్ పెట్టిందయితే కి వేశాననమాట. వాడికైతే నచ్చింది. చాలా హ్యాపీగా అనిపిచ్చింది నాకైతే. అండ్ తర్వాతొచ్చేసి ఇక ఇక్కడ మొత్తం గూడా ప్లేట్‌లవన్నీ సదిరానుగా ఒకటి తీస్తే 2 పడుతున్నాయి.
నేను ఎంత కరెక్ట్‌గా ఇది జేసినా ఎందుకో తెలియదు నాకు. అలాగే జరుగుతూ ఉంటది. అందరు టిఫిన్ జేయటం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో, నేను గూడా టిఫిన్ జేస్తున్నాను. ఇక ఇక్కడొచ్చేసి పల్లవి అయితే వీడియో ఎడిటింగ్స్ అన్నవి చేసుకుంటుందనమాట. అండ్ శుచి వచ్చేసి తను స్కూల్‌కెళ్తుంది కదా! వెళ్ళిన దగ్గర నుంచి మేము చెప్తున్నాం. "నువ్వు వీడియోస్ అన్నీ గూడా ఎడిట్ జేసుకొని, షెడ్యూల్ జేసుకొని పెట్టుకొని ఉంచుకో. తర్వాత ఏమైనా కామెంట్స్ అవి వస్తే మేము చూసి చెప్తాము" అనేసైతే చెప్తున్నామనమాట. అండ్ తర్వాత శుచి ఛానల్‌లో వీడియోస్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూడాలి. ఎందుకంటే తనకి వాచ్ టైమ్ చాలా అవసరం. లాంగ్ వీడియోస్ మీరు చూడటం వల్ల తనకి హెల్ప్ అవుతుంది. వీలైతే ఈరోజు లాంగ్ వీడియో ఏదైనా పెడితే ట్యాగ్ చేస్తాను నేను చూడండి. అండ్ తర్వాత కాఫీ పెట్టాననమాట. కాఫీ అయితే తాగుతున్నారు మా వారు. అండ్ పల్లుకొచ్చి కాఫీ అంటే చాలా ఇష్టము. మేము తాగేటప్పుడు చాయ్ తాగుతుంది తను. తను కాఫీ పెట్టినప్పుడు అంటే తనకి కాఫీ పెట్టినప్పుడు మేము గూడా కాఫీ కలుపుకుంటున్నాము. పల్లు షుగర్ వాడదు చాయ్‌లో గానీ, కాఫీలో గానీ. సో, ఇక్కడ వచ్చేసి పిల్లలందరూ గూడా చక్కగా మొబైల్స్‌లో బిజీగా ఉన్నారు. మేమైతే ఇక్కడ సో, ఫన్నీగా వీడియోస్ చేసుకుంటూ ఉన్నాము. సుచితో కొంచెం డిస్కషన్ పెడదాం ఇటు రండి. నువ్వేమైనా అడిగితే నీ వీడియోలోకి వాయిస్ ఇస్తావు. శుచి నార్మల్గా అడుగుతున్నా, నేను చేస్తే నచ్చదనా లేకపోతే నువ్వు బాగా చేస్తావు అనే ఈ రెసిపీ నువ్వు ఎంచుకుంది? నాకు ఎవరి వంటింట్లో చూస్తే వంట చేయాలని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను చేస్తున్నా. వైబ్ అలా ఉందంట మా ఇంటిని. మీ ఇంటి వైబని కాదు, నాకు కట్టెల పొయ్యి మీద గుత్తి వంకాయ చేయాలని. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కాగుతున్నాయి కాబట్టి నీళ్ళు దించేలోపు ఈ మసాలా ఇక్కడ ప్రిపేర్ చేద్దాం, మాడిపోతుంది ఆ సెగకి. అందుకని ఇక్కడ స్టార్ట్ చేసా, నేను సీన్ కట్ చేస్తే అక్కడికి కూడా వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు మెయిన్ నేను ఎందుకు అడిగానంటే మీకు తెలియాలి అనేసి. శుచి కట్టెల పొయ్యి మీద కుకింగ్ చేస్తుంది అనమాట. శుచియే కాదు పళ్ళు కూడా. సో వాళ్ళకి నేను ఒక ఛాలెంజ్ ఇచ్చాను. మళ్ళీ పార్వతి నువ్వు కూర్చొని ఎచ్చలిపోతున్నావు అనకండి, మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఓకేనా? ఆ వీడియో మీరు బీయింగ్ శుచి ఛానల్లో చూడండి ప్లీజ్. నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, బాదం పప్పు నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక శుచి ఛానల్కి ఇంకొక 500 వాచ్ టైం కావాలి. సో అందుకోసమే మీరందరూ తన ఛానల్లో లాంగ్ వీడియోస్ పెట్టుంచింది. సో ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి ప్లీజ్. ఇంకేమో ఉన్నాయి ఆగండి, ఇంకా అన్నీ తీసి ఎక్కడెక్కడ పెట్టండి. శుచి వచ్చేసి ఇదిగోండి గుత్తి వంకాయ మసాలా కర్రీ కట్టెల పొయ్యి మీద చేస్తుంది. నేను ఇక్కడ కేక్ అన్నది ప్రిపేర్ చేస్తున్నాను. సో ముందుగా వచ్చేసి 1 బౌలు షుగర్ తీసుకున్నాను అనమాట. మీరన్నదే నిజమేమో అన్నట్టు నేనైతే మొదలు పెడుతున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు తప్పు ఒప్పుకోవాలండి. ఒకవేళ మనం ఇదిగా మాట్లాడినా యాక్సెప్ట్ చేయకపోతే అది బాగోదు. సో నేనైతే నిజం చెప్తున్నా 3, 4 టైమ్స్ చేసి విసుగు చెందిపోయాను. బట్ కానీ పార్వతి నువ్వేసిన కొలతల్లో కానీ బేకింగ్ సోడా ఎక్కువైపోయినా గానీ ప్రాబ్లమ్ ఉంటుంది. ఒకసారి బేకింగ్ సోడా వేసి కొంచెం నిమ్మకాయ పిండి చూడని కొంతమంది సలహా ఇచ్చారు. సో నేను యాక్సెప్ట్ చేశానండి. ఎందుకంటే మనలో తప్పేమైనా ఉన్నప్పుడు సో మనం యాక్సెప్ట్ చెయ్యాలి. ఒకసారి ఇది గూడా ట్రై చేసి ఒకవేళ రాపోతే వాళ్ళకి జెప్తే ఇంకేమైనా ట్రై చేయమంటారుగా అన్నట్లు నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో, ఒక బౌలొచ్చేసి ఇక్కడ పాలు తీసుకున్నాను. అండ్ తర్వాత పెరుగు తీసుకున్నాను. ఒక బౌలు పిండి తీసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ కోకో పౌడర్ తీసుకున్నాను. ఒక బౌల్ షుగర్ తీసుకున్నాను. ఆయిల్ మాత్రం కొంచెం తగ్గిచ్చి తీసుకున్నానండి. సో, ఒక బౌల్ కంటే కొంచెం తగ్గిచ్చి తీసుకున్నాను. బేకింగ్ సోడా ఏసి నిమ్మకాయ అరబద్దయితే పిండేసి మిక్సీ ఏసేసి ఇక్కడైతే నేను ఇది గూడా ఏమంటారు పౌడరేసేసి గిన్నెకి ఆయిల్ పౌడరేసి పట్టిచ్చేసి తర్వాత ఇక్కడ జీడిపప్పు కిస్మిస్‌లయితే ఇచ్చేస్తున్నాను. సో, మొత్తం జీడిపప్పు కిస్మిస్ కాదు సారీ బాదం పప్పు అనమాట. ఇవైతే వేసుకుంటున్నానండి. ఆల్రెడీ గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇది ఇక కొంచెం ట్యాప్ చేసి గిన్నె వేడయింది కాబట్టి ఐ ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని దాంట్లోకైతే పెట్టేస్తున్నాను. సర్రన కాలిందనమాట. ఏందిరా నీ పరిస్థితి పారు అన్నట్లయింది. ఇక ఇది పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను.
శుచిదైతే వంకాయ కర్రీ ప్రిపరేషన్ అయిపోయింది. సో, అందుకోసమే లోపలికి తీసుకొచ్చి అయితే పెట్టేసాం. ఇక గిన్నెలైతే ఇక తోముడే పననమాట. సో, ఎందుకు అంటే గనక చాలా గిన్నెలయిపోతున్నాయి. అయి తోమకపోతే మళ్ళీ వంట చేసుకోవాలన్నా, తినాలన్నా గిన్నెలుండవు గదా! అందుకోసమే. ఇక్కడ పల్లు వచ్చేసి రైస్ అయితే చేస్తుందండి. వెజిటబుల్ రైసు పన్నీరేసి చేస్తుంది. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చినియి. ఒకదాన్ని మించింది ఒకటన్నట్లుగా బాగా చేశారు ఇద్దరు గూడా. అండ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యం ఉంటది. అలా నాకు ఒక దాంట్లో ఉంటే వాళ్ళిద్దరికీ కొన్నిటిలో ఉంటూ ఉంటాయన్నమాట. సో, అట్లా పల్లు చికెన్ గానీ, లేపోతే ఇలాంటి రైసెస్ కానీ ఏవైనా టిఫిన్స్ గానీ ఇరక్కొట్టేసిద్దనమాట. శుచి గూడా వెజిటేరియన్ ఐటెమ్స్ చేస్తది. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ ఐటెమ్స్ నేను టేస్ట్ చేసున్నాను కాబట్టి. సో, నాకు తెలుసు. ఇక గిన్నెలు తోముకుంటే వాళ్ళతో యవ్వారం అయితే చేస్తున్నాననమాట. సో, తోమిన గిన్నెలన్నీ మంచానికి సదురుతున్నాను. మళ్ళీ వాటన్నిటిని లోపల సదురుతున్నాను. సో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక పండగ వాతావరణం వచ్చింది మా ఇంట్లో అయితే. సంక్రాంతి ఎప్పుడో వస్తుంది గానీ, నాకైతే ఇప్పుడే పండగ వాతావరణం లెక్క. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, నా ఫ్రెండ్స్ ఎక్కడ నన్ను ఇది చేయకుండా, సో, వాళ్ళు గూడా నాకు సహాయం జేస్తున్నారు. వాళ్ళు ఇంకా ఛాలెంజ్‌లు లెక్క తీసుకొని చక్కగా ఫుడ్ ఐటెమ్స్ ప్రిపరేషన్ ఏదైనా. అదేంటోనండి నేను కేక్ స్టవ్ మీద పెట్టానో లేదో గ్యాస్ అయిపోయిందనమాట. ఒక 10 నిమిషాలు కుక్ అయ్యేసరికి. ఇంట్లో దరిద్రానికి గ్యాస్ బండ గూడా లేదు. ఇంటి పక్కన మా అమ్మోళ్ళనైతే అడిగి తీసుకొనొచ్చాము. అది అడిగి తీసుకొచ్చేసరికి ఆ కేక్ పరిస్థితి ఏమైద్దో అన్న మెంటల్ టెన్షన్ నాకు ఎక్కువైపోయింది. అసలకే ఆ గిన్నెలో కేక్ రావట్లేదు కదా! మళ్ళీ ఇది అటర్ ఫ్లాప్ అయిద్దా అనిపిచ్చేసిందనమాట. సో, ఒక 10 నిమిషాలయితే అలాగే వేడి మీద అట్లే ఉంచేసాము. ఇక ఫుడ్ ప్రిపరేషన్ అంతా అయిపోయాక సో, ఫస్ట్ అయితే మా హస్బెండ్‌కి, పిల్లలకి అందరికీ పెట్టేసాము. సో, వాళ్ళు తిన్న తర్వాత మేమైతే తిన్నామనమాట. సో, ఇక్కడ మా హస్బెండ్ అయితే టేస్ట్‌కి పెడుతున్నాను. నిజంగా 2 ఇరక్కొట్టేసారు. మా వారికైతే సూపర్ డూపర్‌గా నచ్చాయన్నమాట 2 కూడా. సో, ఇక ఇక్కడొచ్చేసి నేను ఒక 2 ముద్దలు పెట్టమంటే, ఆయన వంకాయ ముక్క గూడా పెట్టమంటే పెడుతున్నారు. ఫస్ట్ పెట్టారు. వంకాయ ముక్క పెట్టలేదు. అందుకనే రెండోసారి అడిగాను. ఇక టేస్ట్ అయితే చాలా చాలా బావున్నాయండి 2 కూడా. మేము తినేసరికి కొంచెం లేటే అయిందనమాట. ఎందుకంటే పిల్లలకి పెట్టి మేము తినాలి కదా! సో, అందుకోసమనేసి. ఇక మేమైతే దావత్ అంటే మరి ఒక రేంజ్‌లో ఉంటుందా? ఒక స్వీటు, డ్రింకు, కర్రీ, పులావు అన్నీ పెట్టుకొని చక్కగా కూర్చున్నామండి. సో, ఇక్కడొచ్చేసి ఏంటంటే ఇక ముచ్చట్లు పెట్టామనమాట. సో, ముచ్చట్లాడుకుంటూ తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరండి. అందుకోసమనేసి ముచ్చట్లాడుతూ తింటున్నాం. మధ్య మధ్యలో పన్నీర్ ముక్కలు. సో, చాలా చాలా బావుంది కర్రీ అయితే. అండ్ తర్వాత పులావ్ కూడా. సో, ఎంజాయ్ చేసాము ఆ రోజు మీల్‌నైతే మేము. అండ్ తర్వాత కేక్ సంగతికొచ్చేస్తే కేక్ అయితే కుక్ అయిందనమాట. సో, కుక్ అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను. మీడియం ఫ్లేమ్ మీద 45 మినిట్స్ కుక్ అయిందండి. కేక్ అయితే బానే వచ్చింది. ఆ 10 నిమిషాలు గూడా చక్కగా స్టవ్ ఇదవ్వకుండా ఉంటే ఇంకా పర్ఫెక్ట్‌గా ఉండేదేమో అనిపిచ్చేసింది. కానీ చాలా బాగా పొంగిందనమాట. సో, ఇక అందుకోసమే డీమౌల్ చేస్తున్నాను నేనిక్కడొచ్చేసి. ఇక్కడ నేను తిప్పటం సరిగ్గా రాలేదు అనేసి శుచి చెప్తుంది. అలానా తిప్పేది? అసలకెవరైనా అలా తిప్పుతారా? స్పూన్ లోపలికంటా బోవాలి. నువ్వేం జేస్తున్నావు దాన్ని? ప్లాస్టిక్ స్పూన్ బెట్టి గిలిగిత్తంత తిప్పావు అనేసి తనైతే స్పూన్ బెట్టి తిప్పేసిందండి. సో, చక్కగా అదైతే ఒక్కసారి ఇలా అనటంతోనే వచ్చేసింది. నిజం జెప్తున్నా ఎన్ని రోజుల తర్వాత ఇలా పొంగిన కేక్ జూస్తుంటే అంటే చేశాను నేను చాలా సార్లే. బట్ ఈ బౌల్స్‌లో ఎప్పుడు రాలేదు. నార్మల్ గిన్నెల్లో గూడా నాకు మంచిగా పొంగయితే వచ్చాయి. సో, చూసారు గదా! చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి కేక్ అయితే. సో, నెక్స్టొచ్చేసి నేను స్వీట్ రెసిపీ అయితే చేస్తున్నాననమాట. చిక్కీసు. మనకి వచ్చినటువంటి స్వీట్ రెసిపీస్‌లో ఒకటి చెక్కనమాట. సో, అదైతే ప్రిపేర్ జేస్తున్నాను. సో, క్వాంటిటీ ఎక్కువ గాబట్టి ఒక్కదాన్ని అలా వేసేసి గబక్కన స్ప్రెడ్ చేయటం ఇబ్బందవుతుందని శుచి కొంచెం నాకు సాయం జేస్తుంది. సో, దీనికి సంబంధించిన కంప్లీట్ రెసిపీ అన్నది పల్లవి ఛానల్‌లో ఉంది. ఒక్కసారి వాచ్ చేయండి. సో, కంప్లీట్‌గా ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏంటి అన్నది గూడా క్లియర్‌గా జెప్పాను. నేటి మహిళా ఛానల్‌లో అనమాట. సో, ఇక్కడొచ్చేసి శుచి అండ్ బుడ్డ పాప ఇద్దరు గూడా వేద డెకరేషన్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ శ్రీ అండ్ సంయుక్త. సో, ఇక్కడ
క్రిస్మస్ ట్రీ అయితే వేస్తున్నారు. పల్లవి వచ్చేసి ఇక్కడ డెకరేషన్ చేస్తుంది. అంటే బోర్డర్స్ అన్నమాట. పిల్లలు హ్యాపీగా ఫీల్ అయ్యారండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్.